హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రాసెసర్ని అయితే తీసుకుందాం. సో ఇది ప్రాసెసర్ అయితే. సో ఈ ప్రాసెసర్ని మనం సాకెట్లో అయితే ఇన్స్టాల్ చేద్దాం. మీరు సాకెట్లో ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ ట్రయాంగిల్ని మీ సాకెట్ మీద కూడా ఒక ట్రయాంగిల్ అయితే ఉంటుంది, ఆ ట్రయాంగిల్తో మ్యాచ్ చేసి జస్ట్ మీరు అలా ప్లేస్ చేశారనుకోండి, ట్రయాంగిల్ మ్యాచ్ చేస్తూ అలా ఫిట్ అయిపోద్ది అనమాట. జస్ట్ అలా ప్లేస్ చేస్తే సో చూసారు కదా, ఆ సాకెట్లోకి మన ప్రాసెసర్ అయితే ఫిట్ అయిపోయింది. సో జస్ట్ మనం క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో సాకెట్లో అయితే కంప్లీట్గా హోల్డ్ అయ్యి ఉంటుంది అనమాట, ప్రాబ్లం లేకుండా. తర్వాత మీరు థర్మల్ పేస్ట్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా మీరు జస్ట్ కొద్దిగా థర్మల్ పేస్ట్ని అయితే అప్లై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇది CPU కూలర్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోవాలి. జస్ట్ ఫస్ట్ ఒక సైడ్ని ఇన్సర్ట్ చేసి కేర్ఫుల్గా రెండో సైడ్ని కూడా కొద్దిగా ప్రెజర్ ఉపయోగించి జస్ట్ ఈ లెవర్ని మీరు గట్టిగా పుష్ చేశారనుకోండి, అది పర్ఫెక్ట్గా లాక్ అయిపోద్ది అనమాట. సో పర్ఫెక్ట్గా లాక్ అయిపోయింది మనకు మదర్ బోర్డ్ అయితే. ఇప్పుడు దీన్ని మీరు CPU ఫ్యాన్ హెడర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ హెడర్లో దీన్ని అయితే పెట్టేయండి. అంతే ఫ్రెండ్స్, మనకి CPU అండ్ CPU ఫ్యాన్ అయితే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీ ముందుకు చాలా తీసుకొస్తూ ఉంటాను. పీసీకి సంబంధించి, ల్యాప్టాప్కి సంబంధించి ఇట్లన్నింటి మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను, తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.